ఆడవాళ్ళు ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ 9వ నెల వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎవరో ఒకరిని తోడుగా తీసుకొని వెళ్ళాలి. నా విషయానికి వస్తే నాకు 9వ నెల వచ్చింది. మా చెల్లెలు నన్ను ఈఎస్ఐ హాస్పిటల్లో చెకప్కు తీసుకువెళ్ళింది. డాక్టరు డెలివరీకి ఇంకా టైం ఉంది, నెక్స్ట్ వీక్ రండి అని చెప్పడంతో మా చెల్లెలు నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పింది. ఇంతలో తను ఆఫీస్కి వెళ్ళే బస్సు రావడంతో తను వెళ్ళిపోయింది. నేను దిల్సుఖ్ నగర్ వెళ్ళే బస్ కోసం చూస్తుంటే నా బస్సు వచ్చింది. నేను బస్సు ఎక్కాను. నాకు పెయిన్స్ మొదలయ్యాయి. భరించలేకపోతున్నాను. పెయిన్స్ భరించుకుంటూ ఎవరూ లేరు. ఇంకా అలాగే భరిస్తూ నేను ఎట్లాగో దిల్సుఖ్ నగర్ చేరాను. నా దగ్గర మా అమ్మ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది. అయినా కూడా నేను ఫోన్ చేసే శక్తి కూడా నాకు లేకపోయింది. దిల్సుఖ్ నగర్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 90D ఎక్కాలి. అలాగే నిలబడుతుంటే 90D వచ్చింది. 90D ఎక్కి బస్సు వెళ్తుంటే నేను అసలు బతుకుతానా చస్తానా అన్న చావు భయంతో బస్సులో కూర్చున్నాను. కాసేపటికి బస్సు మా అమ్మ వాళ్ళు ఉండే స్టేజ్ వచ్చింది. బస్సు దిగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ నాన్న వెంటనే ఆటో కట్టించి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయింది, బాగానే ఉన్నాను. కానీ అమ్మాయిలు ఎవరూ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దయచేసి ఒంటరిగా వెళ్ళకూడదు. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.